తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులగణన నిర్ణయంపై మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. నీలం మధు ముదిరాజ్ బీసీ కులగణనతో బీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. నీలం మధు ముదిరాజ్ పార్టీలోకి రాకతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడటంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు ఉపహాసం కలుస్తుందని మంత్రి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులు, కార్యకర్తలతో ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. మంత్రి దామోదర సూచనను విన్న నీలం మధు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. దామోదర రాజనరసింహ సలహాలు, సూచనలతో అందరినీ కలుపుకొని మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో తన వంతు పాత్రను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొని భారీ కేక్ ను కట్ చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగ రోజుగా జరుపుతూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గాంధీ పార్క్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మల్కాజ్గిరిలో, అల్వాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలా స్వచ్ఛందంగా మొత్తం ఇలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, లీడర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హాస్పిటల్లో పనులు పంచే కార్యక్రమాలు కూడా అన్నీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరి సర్కిల్లో సునీత రాము యాదవ్ గారు, జగదీష్ గౌడ్ గారు, ఇక్కడ ఇబ్రాహీం గారు, ఖలీల్ గారు, మా రావుల అంజన గారు, ఇక్కడ చిన్న యాదవ్ గారు, ఇంకా ఉపేందర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది. హనుమంతరావు గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇలా తెలంగాణను తీసుకురావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి మనకు ఎటువంటి నీటి కష్టాలు, ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా చేసిన మహనీయుని బర్త్డే ఇవాళ పెద్ద ఎత్తున చేసుకోవడం నిజంగా మా అందరికీ ఒక గర్వకారణం అని చెప్పుకోవాలా. ఇవాళ నిజంగా మేమందరం చాలా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలోని చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తొడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలాతోకని తీర్మానాన్ని తీవ్రంగా నిర్వహిస్తున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటికి వచ్చేలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి సప్లాన్కి, బీసీ సప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినాం. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగణన మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి,
ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు? ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు? మీ లక్ష్యాలు ఏంటి? ఇవేమీ చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము. బీసీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనంతరం ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ లెక్క చేసిండు మన కేసీఆర్ సార్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎన్నో కలెక్టర్లు చెప్పారు, 420 పథకాలు చెప్పారు, అవి నమ్మలు కాలే, ఏవి కాలే. 100 రోజులు చేస్తాడు, ఇంకా 20-30 రోజులు అయితే అయిపోతాయి. 100 రోజులు ఉన్నా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు లేదు. ఇప్పుడు కరెంటు కట్టింగ్ అవుతుంది, రైతులు మొత్తుకుంటారు, పొలాలు ఎండిపోతున్నాయి రైతులవి. ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే, బోడుపల్లి నుంచి బాజీ మెరాజితో ఓట్లేసి గెలిపించుకోవడమని ఎవరు ఇచ్చిన మా కేసీఆర్ గారు ఎవరు ఇచ్చిన ముందుకు రాగి అందరూ ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం, మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదమ్ములం అట్టనే కలిసి ఎప్పుడు ఎట్లున్నామో అట్టనే అందరం కట్టికల చేసి మరి అందరికీ ఓట్లకు కానీ కాలనీలో కానీ అంతా తిరిగి కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యంగాని హామీలను పెట్టి 420 హామీలను 420 హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని హామీలు అమలుపరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 70 రోజులు దాటుతూ ఉంది. మరి 90 రోజుల్లో మొత్తం 420 హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పూడూరి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. గాంధీ బొమ్మ వద్ద కేక్ కటింగ్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలకనగర్ కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, స్వీట్లు పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకాలమైన పరిపాలనా ప్రస్థానమైన నిత్యం తెలంగాణ శాసించిన నేత కేసీఆర్ అని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెను ఎదిరించి ఆత్మగౌరవ పథకాన్ని ఎగరవేసిన నాయకుడు అని చెప్పారు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ తెలంగాణ నేను తీసుకొచ్చినా, తెలంగాణ నేను పట్టుకొచ్చినా, తెలంగాణ నాది అని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పు మిత్రులారా, మీ అందరూ తెలిసే విషయమే. తెలంగాణ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే, కేసీఆర్ గారు ఫైట్ చేయకపోతే, కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే ఈ రోజున తెలంగాణ లేదు. కేసీఆర్ గారితో కేసీఆర్ ముందడుగులో ఉంటే కేసీఆర్ గారు వెంట చాలా మంది, లక్షలాది మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా సకల జనుల సమ్మేళనాన్ని నిర్వహించి కొడుకులాల మా తెలంగాణ మాకు ఇవ్వండి, సంతలు కూడా బిడ్డ మా తెలంగాణ మాకు రావాలి. చైతన్యపురి డివిజన్లో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ఆదర్శ అనాథ ఆశ్రమం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, బిస్కెట్స్ పంపిణీ చేసి పిల్లలతో
కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మణ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తార్నాక డివిజన్ లోని గోకుల్ నగర్ శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో మహాచండీ హోమం నిర్వహించారు. ఈ హోమంకి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ హాజరై అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గృహ ప్రవేశానికి ఈటల వస్తే రాజకీయంగా బదనం చేయడం సిగ్గుచేటని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. ఈటల పార్టీలు మారుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కొప్పుల మండిపడ్డారు. మన్సూరాబాద్ డివిజన్ నందు నూతన గృహ ప్రవేశానికి రాజకీయాలకు అతీతంగా పలు రాజకీయ నాయకులను ఆహ్వానించడం జరిగిందని కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. గృహ ప్రవేశానికి వచ్చిన పలువురు రాజకీయ నాయకులు ఒకే వేదికపై భోజనం చేయడం జరిగిందన్నారు. ఫోటోలను తీసి కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈటల పార్టీ మారుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అన్యాయమన్నారు. నిజాలు ఏంటో కూడా తెలియకుండా ఇలా పైశాచిక ఆనందం పొందడం మంచి పద్ధతి కాదని తెలిపారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో డైరెక్టర్ పోస్టుల గరిష్ట వయసు పరిమితిని 65కు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలపైన ట్రాన్స్కో, చెన్కో, ఎస్పీడీసీఎల్, ఎంపీడీఎస్ఎల్ లో డైరెక్టర్ల కోసం ప్రకటన జారీ చేశారని అన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అందులో ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు ఆధారంగా గరిష్ట వయసు పరిమితి 62గా పెట్టారని, 2012లో జీవో నెంబర్ 18లో తెలిపిన ప్రకారం గరిష్ట వయసు 65గా ఉండేదని, ఆ ప్రకారమే డైరెక్టర్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కులానికి జనాభా దగ్గర రీతిలో ప్రాతినిధ్యం లభించాలి. కొన్ని కులాలకు జీరో ప్రాతినిధ్యం ఉంది. 2600 దేశంలో బీసీ కులాలుంటే 18 కులాలకు ఇంతవరకు 1% ప్రాతినిధ్యం కూడా లేనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, అగ్రకుల స్వామ్యం. అందుకే ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు తమ జనాభా దగ్గర ప్రాతినిధ్యం ఇవ్వాలి. లేని పక్షంలో ఈ దేశంలో తిరుగుబాటు జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏం బీసీలు అంటే బిచ్చగాళ్ళనుకుంటున్నారా? వాటాదారులను మా వాటా మాకు ఇవ్వాలి. భారతదేశము, భారతమాత అని ముద్దు పదాలు పెట్టి పలుకుతారు. భారతమాత పిల్లలందరికీ సమానమైన వాటా ఇవ్వరా? ఇదేం న్యాయం? అడవికి న్యాయం. సర్వే జన సుఖినోభవంత అని ఒక స్లోగన్ ఇచ్చుకుంటూ ఈ ప్రాక్టికల్గా మాత్రం కొన్ని కులాలు సుఖపడాలి, మిగతా బీసీ కులాలు బానిసలుగా బతకాలనేటటువంటి పద్ధతి ఈ దేశంలో కనిపించని బానిస వ్యవస్థ, కనిపించని దాస్య వ్యవస్థ ఈ దేశంలో కొనసాగిస్తున్నారు. అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని పేద కులాలకు, బీసీ కులాలకు వాటా ఇవ్వాలి. డైరెక్టర్ యొక్క ఏజ్ని 65 ఏళ్ళకి పెంచాలి. ఎందుకంటే డైరెక్టర్లకు ఎలిజిబిలిటీ వస్తలేదు. ఎలిజిబిలిటీ రావాలంటే 62 ఏళ్ళకి వస్తలేదు. దీన్ని 65 ఏళ్ళకి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ డిమాండ్ చేశారు. నేషనల్ హాలిడే ఫర్ నేషనల్ హీరో అనే క్యాంపెయిన్ చేస్తున్నామని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు సిడి చౌహాన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ప్రచారం ఫిబ్రవరి 10, 2023న ప్రారంభం చేస్తామని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే తమ ప్రచారానికి సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలతో సహా 77,000 మందికి పైగా మద్దతు లభించిందన్నారు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభయాత్ర ఉదయం 9 గంటల నుండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమైన సనత్ నగర్ లో ముగుస్తుందని తెలిపారు. ఒక క్యాంపెయిన్ చేస్తూ నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని స్టేటు ఇంకా మొత్తం రాష్ట్రంలో ఈ క్యాంపెయిన్ నడిపిస్తూ ఓటు ద్వారా, మిస్ కాల్ ద్వారా మనము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఆ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే శివాజీ మహారాజు అందరు జనాల్లో, దేశమంతా జనాల్లో ఆ పేరు అనేది శివాజీ మహారాజ్ గుర్తుపెట్టుకొని ఆయన రహదారిలో పోవడం మన ఉద్దేశం అనుకొని ఈ క్యాంపెయిన్ మనం చేస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు 19 ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అవసరం ఉన్నదని మేము ఒక పెద్ద ఎత్తున ఒక శోభాయాత్ర చేసి ఈ మొత్తం సిటీ అంత పెద్ద రూట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు ఈ శోభాయాత్ర చేసి అందరి జనాలతో సహా మనము నడుచుకుంటూ బైక్ ర్యాలీ చేస్తూ కార్లో కూడా ఈ ర్యాలీ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసి సనత్ నగర్ వరకు మనం ఏం చేస్తాము. ఈ రూట్ అనేది నేను చెప్తాను, మేమందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, ఈ రూట్లో మాతో జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి బాధ్యత మీ అందరిదని నేను కోరుకుంటున్నాను. ఈ రూట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ప్రోగ్రామ్ 10 o'clock స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి రామ్నగర్ నుంచి ముషీరాబాద్ నుంచి కవాడిగూడ నుంచి
సెక్రటరేట్ నుంచి ఖైరతాబాద్ క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట నుంచి అమీర్పేట్ నుంచి ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్లో ఒక పెద్ద ప్రోగ్రాంతో అది ముగింపు అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్వీ నాయకులు కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాసరే గ్రూప్ 2 మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన సంక్షేమం తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఎవరైతే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల గురించి ప్రిపేర్ అవుతున్న వారికి వాళ్ళందరికీ కూడా పుస్తకాల పంపిణీ, అదేవిధంగా గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. కేసీఆర్ గారు ఆరోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలకు పైగా తను సంతోషంగా జీవించాలని కోరుతూ, అదేవిధంగా మరిన్ని పదవులు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి యావత్తు విద్యార్థి లోకం తరఫున, మా తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు అందించినటువంటి అనేక ఫలాలు ఇలా ప్రజలలో ఎప్పటికి కూడా మునుముందుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి మహానేతగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చావో రేవో తేల్చుకొని 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టి 2009లో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. 2009 నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అందించినటువంటి అనేక ఫలాలు ఈ తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచినటువంటి గనుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇటువంటి మహానాయకుని పుట్టినరోజు సందర్భంగా ఇలా యావత్ తెలంగాణ కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా కేసీఆర్ గారు జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సందర్భంగా మా తరఫున, యూనివర్సిటీ తరఫున, ఉస్మానియా యూనివర్సిటీ తరఫున, విద్యార్థుల తరఫున కేసీఆర్ గారికి మరొకసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మహిషాపట్నం గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో డాక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వెల్నెస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు కళాశాల ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గుండె జబ్బులు, మధుమేహం, థైరాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామాలు చేసుకోవడం మేలని అన్నారు. ఇందులో ఎంపీపీ, మాజీ మున్సిపల్ చైర్మన్, డాక్టర్లు, సంఘ పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి ఒక లైఫ్ స్టైల్ తోని పోతే వీళ్ళు రేపు చూస్తుంది మీరు మన ఈడికెళ్ళి ఒక వేరే పర్ణం కూడా పోవాలంటే మోటార్ సైకిల్ కావాలా, నడవడం లేదు, వ్యాయామం లేదు, పడాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ కావాలా. ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయకుంటే ఇంటికాడ కూర్చుంటే ప్రతి వ్యాధి వస్తుంది. దాదాపు ఈరోజు మా తెలంగాణ ప్రాంతంలో డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఉన్నారు, బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. మా ప్రాంతాల్లో థైరాయిడ్ అనేది వాటర్తో ఏదైతే వస్తుంది, వాటర్ ప్యూరిఫైర్తోని ఆ థైరాయిడ్ కూడా దాదాపు 15 to 20% పబ్లిక్లో ఉంది. అందులో 10% పబ్లిక్కే తెలుస్తుంది థైరాయిడ్ బీమారి. 10% పబ్లిక్ ఇయ్యాల కూడా థైరాయిడ్ అంటే ఏమని తెలియటం లేదు. ఇవి అన్నీ హెల్త్ అవేర్నెస్ అని ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల ముంగట పోతే మా నియోజకవర్గ ప్రజలు అనుకోండి, బైతాపట్నం ప్రజలు అనుకోండి, ఏ వ్యాధులతోని డిఫెన్స్ అయి వాళ్ళ ఆరోగ్యం కాపాడతారు. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో చాలా మంచి ప్రోగ్రాం. వాళ్ళకు నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం బీసీల కులగలను అసెంబ్లీలో తీర్మానించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
2.5 దశాబ్దాల నుండి బీసీ కులగణన చేపట్టాలని చేసిన పోరాటం ఫలించిందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అన్ని పార్టీల మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని పార్టీలు ఐక్యమై బీసీ కులగణనకు సహకరించాలన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీ కులస్తులకు అన్ని చేకూరుతాయని అన్నారు. ఈ తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా బీసీ కులాల లెక్కలు తీయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే బీసీ గణన నిర్వహిస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఏ పార్టీ కూడా పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి ఇటీవల మేము 2-3 సార్లు బీసీ సంఘాలుగా మేమంతా పోయి రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వెంటనే వారు స్పందించి తప్పకుండా బీసీ కులగణన చేస్తామని చెప్పి వారు ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ మేరకు నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇలా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే మొత్తం అఖిలపక్ష పార్టీలు ప్రభుత్వం మద్దతిచ్చి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించకపోవడం జరిగింది. నిన్నటి రోజు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక సుదినంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తున్నాం. బీసీల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల ఆకాంక్షలను గౌరవించినటువంటి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. యాకత్పురా నియోజకవర్గంలోని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. బోగస్ సొసైటీలపై కఠిన చర్యలు తీసుకుని సింగరేణి కాలనీ రౌద్రి సొసైటీ అక్రమ కట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం షేక్ మహమ్మద్ సిపిఐ ఐఏఎస్ సదర్న్ డివిజన్ కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఛాయాదేవి, తెలంగాణ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, సిపిఐ హైదరాబాద్ నగర సహాయ కార్యదర్శి కమటం తదితరులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అవుతుందన్న ధోరణిలో అవే అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ ఉద్యమం నిర్వర్తిస్తాము. అలాగే రౌద్రి సొసైటీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టేయకుండా వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు కట్టడానికి అనుమతులు ఇచ్చారు. అది ఆల్రెడీ కోర్టులో కూడా పెండింగ్లో ఉన్నాయి కేసులు. ఆ కేసులు పెండింగ్లో ఉన్నాగా కూడా వాళ్ళు అక్రమంగా కట్టుకుంటున్నా ఉన్నారు. రౌద్రి సొసైటీ వాళ్ళని కూడా ఆపే వరకు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా అయితే రౌద్రి సొసైటీ వాళ్ళకి ఏ రకంగా అయితే మీరు పట్టాలు ఇచ్చారో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాలనేది మా డిమాండ్. సైదాబాద్ మండల ఆఫీస్ ముంగల ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి కాలనీ దాదాపు 1979 నుంచి ఆ గుడిసెలు అక్కడనే కట్టుకొని పేద ప్రజలు ఉంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రౌద్రి సొసైటీ అని, కోఆపరేటివ్ సొసైటీ అని, సింగరేణి కాలనీ సొసైటీ అని వీళ్ళకు పేదవాళ్లకు భయాందోళన చేస్తూ ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే హైకోర్టులో 2 కేసులు పెండింగ్లో ఉన్నదా కూడా రౌద్రి సొసైటీ వాళ్ళు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో జన్వాడ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్సియు విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శంకర్పల్లి పట్టణం జన్వాడ గ్రామంలోని చర్చిని కూల్చి దళితులపై దాడికి నిరసనగా బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న డిఎస్యు నాయకులను గచ్చిబౌలి పోలీసులు నిర్బంధించి స్టేషన్లకు తరలించారు. రోడ్డు విస్తరణ పేరుతో చర్చిని కూల్చాలని చేసిన కుట్రను అడ్డుకున్న దళితులపై దాదాపు 200 మంది అగ్రకులస్తులు తీవ్రంగా దాడి చేసి చర్చిని ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ డిఎస్యు ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపేందుకు చలో జన్వాడకు పిలుపునిచ్చారు. దళితుల మీద దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిఎన్యు సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకి ఈశ్వర్ బొమ్మసలతో తమపై దాడి చేయించారని రైతులు ఆరోపించారు. వ్యవసాయ భూమి నుంచి బయటకు రాకుంటే చంపేస్తానని బెదిరించారని బాధితులు వాపోయారు.
వ్యవసాయ భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న అవేవీ పట్టించుకోకుండా భూ కబ్జాలకు కాంగ్రెస్ నాయకుడు కాకి ఈశ్వర్ పాల్పడుతున్నారని భూ బాధితులు తెలిపారు. పలుమార్లు కాకి ఈశ్వర్ కుమారుడు శివరామకృష్ణ, అతని అనుచరుడు లోజర్ చంపేస్తామని బహిరంగంగానే బెదిరింపులకు దిగారని అన్నారు. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. వారి నుంచి ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. మా పానగండం ఉంది, ఇప్పుడు రవిడీల్లో తీసుకొచ్చి పంచనాల్లో పెట్టుకొని 10 మంది 20 మంది 30 మంది దాకా తీసుకొచ్చి రవిడీలో పెట్టుకొని ఆడోళ్ళని మొగోళ్ళని తీసుకొచ్చి మా పానానికి భయం ఉంది. ఈ పోలీసు వాళ్ళు మనల్ని కాపాడాలి. రవిడీలో తీసుకొచ్చి ఈశ్వర్ తీసుకొచ్చిండు. ఏ రకంగా చూసుకొని మా ప్రాణానికి ఎవరు ఇప్పుడు బాధితులు, ఎవరు ఏమన్నా రేపు జరిగితే అందరు రౌడీలు వచ్చి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాం, అందరికి చెప్పాం, అందరికి కామ్రేడ్ ఇంత ఆనం వచ్చి మనం దౌర్జంగా రౌడీలు పెట్టి రేపు పొద్దున చంపేసేయండి కాదు. ఇప్పుడు పార్టీ వాళ్ళు మాకు పార్టీ అండా చూసుకొని చెప్పి చేసుకున్నాడు తెలుస్తుంది మాకు. లేదా ఎలాంటి యాక్షన్ లేదు. ఇలాంటి మాకు ఇన్ని జరిగినా కానీ కాంప్లీట్ ఇచ్చినా ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని కేసులు మేము బాగా స్టే ఉన్న తర్వాత అన్ని పేపర్స్ ఉన్నాక అతను స్టే ఉన్నాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అతని పైన ఎలాంటి కేసులు లేవు. మా పైన దాడి చేసిన కేసులు లేవు, ప్రాణాన్ని ఉందంటే కేసులు లేవు, అలా సంపుతా అంటే కేసులు లేవు. మాకు దయచేసి సార్ కేఎల్ఆర్ సార్ దండం పెడతా, మీరు మీ మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళని కాపాడి మేము కలవడానికి ప్రయత్నం చేసినా మాకు వీలు కాలేదు సార్. దయచేసి ఈ కాకీశ్వర్తో మాకు కాపాడండి సార్. ప్రాణాన్ని ఉంది, దయచేసి కుటుంబం నుంచి మా కుటుంబానికి చాలా నాకు పరిస్థితి బాగాలేదు సార్. కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది సార్. ఏ క్షణంలో వచ్చి మా నాయన ఇక్కడనే అనుకుంటారు, వ్యవసాయం చేసుకుంటాం సార్. మేము ఇక్కడనే ఉంటారు. ఏ క్షణంలో వచ్చి చంపేసిన విషయం తెలియదు. వీడియోస్ చూసుకోండి, మీ ముంగట ఇప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీ ముంగట చూశారు కదా, మీడియా ప్రాంగణం చెప్తున్నారు, మీరే చూశారు కదా ఇక్కడ ఉండి ఎంతమంది బౌన్సర్లకి వెళ్ళిపోయారు. పొద్దునేమో దాడి చేసిరు, ఇప్పుడేమో చేసిరు. ఈ రోజు ఈ పొలం పొద్దున వచ్చి దాడి చేసి మొత్తం అల్ల కొలం చేసి మా నాయన కొడితే ఎవరు బాధితులు సార్? దయచేసి ఇది మీ దృష్టికి రావాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని సార్ మేము వేడుకుంటున్నాం సార్. ప్లీజ్.